విలసిల్లి అనే గ్రామంలో శంకరయ్య అతని భార్య సావిత్రంగా కలిసి ఉండేది. వాళ్లదొక చిన్న కుటుంబం. రాము ఒక్కడే కొడుకు కాబట్టి గారాబంగా పెంచుకున్నారు. శంకరయ్య అతని భార్య సావిత్రమ్మ పొద్దునే లేచి పొలం పనులకి వెళ్లేవారు. రాము రోజూ స్కూల్కి వెళ్లేవాడు. ఫ్రెండ్స్ ఉన్నంతసేపు సంతోషంగా ఆడుకునేవాడు. తన స్నేహితులు వాళ్ళింటికి వెళితే రాము ఒక్కడే ఉండేవాడు. ఇంట్లో వాళ్ళ అమ్మానాన్నలు వచ్చేవరకు ఒంటరిగా ఉండాలి అని బాధపడేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాము వాళ్ళ అమ్మానాన్నలు పొలం పనులకి వెళ్లారు. తన స్నేహితులు ఎవరూ ఆ రోజు ఆడుకోడానికి రాలేదు. రాము దిగులుగా వాళ్ళ ఇంటి వెనక ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టుమీద కొన్ని పక్షులు కూర్చున్నాయి. వాటిలోనుంచి ఒక పక్షి, రాము, ఎలా ఉన్నావ్? ఈరోజు నీ స్నేహితులెవరూ నీతో ఆడుకోడానికి రాలేదా? దిగులుగా కూర్చున్నావ్? ఎవరు నువ్వు? ఎక్కడ్నించి మాట్లాడుతున్నావు? నా ముందుకురా. నేనే నన్ను చూడలేదా ఇప్పుడు? అయ్ రామచిలుక, నీకు మాటలొచ్చా? మళ్ళీ ఎప్పుడూ నాకు కనిపించలేదు. నేనెప్పుడూ ఈ చెట్టు మీద చూడలేదు. నేను మాత్రం నిన్ను రోజూ చూస్తూనే ఉన్నాను. నువ్వు రోజూ స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం వస్తావు. వచ్చిన వెంటనే నువ్వు నీ స్నేహితులతో కలిసి ఆడుకుంటావు. నేను మనిషిని కాదు కదా నీతో కలిసి ఆడుకోవడానికి? రోజూ నాకు నీతో కలిసి ఆడుకోవాలి, మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ నువ్వు నీ స్నేహితులతో కలిసి సంతోషంగా ఉన్న నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని రోజూ నిన్ను చూస్తూ నేను చెట్టు మీద అటూ ఇటూ ఎగురుతూ ఉండేదాన్ని. ఎంత పని చేశావు! ఇంట్లో నేనొక్కడనే ఉండేవాణ్ణి. రోజూ నా స్నేహితుల కోసం ఎదురుచూసేవాణ్ణి. నువ్వు నాకు పరిచయం అయ్యుంటే రోజూ నీతోనే ఆడుకునేవాణ్ణి. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులం. నేను ఎక్కడికి వెళ్ళానో రోజూ ఉదయం సాయంత్రం సెలవు రోజుల్లో నీతోనే ఆడుకుంటాను. సరే, నీకొక పేరు పెడతాను, సరేనా? ఏం పేరు పెట్టాలి? ఏంటి, నాకు పేరు పెడతావా? సరే, నీ ఇష్టం. నువ్వు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను. ఇంతకు నా పేరేం పెడతావు? ఐడియా, నీకు టిక్కు అని పేరు పెడుతున్నాను, సరేనా? సరే, నీ ఇష్టం. ఆ రోజునుంచి రాము వాళ్ల అమ్మానాన్నలు వచ్చేవరకు రామచిలుకతోనే ఆదుకునేవాడు. తన దగ్గర ఉన్నవి చిలుకకు తినిపించేవాడు. రోజురోజుకు చిలుకతో బాగా స్నేహం కుదిరింది. రాముకి అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. హఠాత్తుగా 2 రోజుల నుంచి చిలుక కనిపించడం లేదు. రాముకి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో తెలియదు. చాలా బాధపడ్డాడు. 2-3 రోజుల తర్వాత రామచిలుక రాము దగ్గరికి వచ్చింది. రాము, ఇక్కడున్నావా? నేను ఇంటి దగ్గర అంతా వెతికి వచ్చాను. ఇక్కడ కూర్చున్నావేంటి? అమ్మా నాన్న తిట్టారా ఏంటి? అరే టిక్కు, నువ్వా? ఎక్కడికి వెళ్ళావు? 2 రోజుల నుంచి నువ్వు కనిపించలేదు. ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్ళావు? నేను 2 రోజుల నుంచి నెతుకుతూనే ఉన్నాను. నాకు చాలా బాధగా అనిపించింది. నువ్వింకెప్పటికీ రావేమో అనుకుని బాధపడుతూ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాను. అయ్యో, సారీ రాము, నీకు చెప్పకుండా వెళ్లాల్సొచ్చింది. టిక్కు, అంత తొందరగా వెళ్ళవలసిన పనేముంది నీకు? ఏం లేదు రాము, మీ ఇంటి వెనక ఉన్న చెట్టు మీద నేను, నాతో పాటు మరికొన్ని పక్షులు కూడా నివసిస్తూ ఉండేవి కదా. మీ నాన్న ఆ చెట్టుని కొట్టేశాడు కదా. మాకు నివసించే అవకాశం లేదు. అందుకే మరో చెట్లు వెతుక్కుని గూడు కట్టుకుని నీకోసం మళ్ళీ వచ్చాను. అయ్యో, అవునా టిక్కు? ఆ చెట్టు కొమ్మలు ఇంటి మీద పడి ఉన్నాయి. అందుకే ఇంటికి ప్రమాదం కదా అని చెట్టుని కొట్టేశాడు. అయినా నువ్వు నాతో పాటు ఉండు. నిజమే రాము, మనిషి తన అవసరాల కోసం, ఆడంబరాల కోసం, తన భద్రత కోసం చెట్లను కొట్టేశాడు. దానివల్ల చెట్లు ఎక్కువగా ఉండటం లేదు. పక్షులైన మాకు చెట్లే ఇల్లు అనే మాట మరిచిపోతున్నాడు. గూడు కట్టుకొని ఉండటానికి చెట్టు లేదు. పశువులకు నీడ లేకుండా పోతోంది. భూమి మీద వేడి ఎక్కువ అవుతోంది. నిజమే కిట్టు, నాన్నకి చెప్పి మళ్ళీ చెట్లను పెంచమని చెప్తాను. పద కిట్టు, ఇంటికి వెళ్దాం. రాము ఇంటికి వెళ్ళక జరిగిందంతా వాళ్ల నాన్నకి చెప్పాడు. రాము వాళ్ల నాన్న అందరూ కలిసి ఖాళీ స్థలంలో చెట్లను పెంచుకున్నారు. రాము, రామచిలుక మరియు ఇతర పక్షులన్నీ కూడా సంతోషంగా ఉందాసాగాయి.